మీరు యూట్యూబ్ వీడియోలు లేదా షార్ట్స్ క్రియేట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. యూట్యూబ్ వాళ్ళే అందిస్తున్న వైటీ క్రియేట్ యాప్‌తో ప్రొఫెషనల్ లెవెల్ ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోబోతున్నాము. ఈ యాప్‌లో అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్, స్మూత్ ట్రాన్సిషన్, నాయిస్ క్యాన్సిలేషన్, వీడియో బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అండ్ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్, వీటితో పాటు ఆటో క్యాప్షన్స్ లాంటి పవర్‌ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాదు యూట్యూబ్ షార్ట్స్ కోసం కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. మ్యూజిక్‌తో పాటు మధ్యలో వాయిస్ ఓవర్‌ని మిక్స్ చేస్తూ కొంచెం మ్యూజిక్, కొంచెం వాయిస్ ఓవర్ స్టైల్‌లో ప్రొఫెషనల్ వీడియోలని మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ ఇష్యూస్ రాకుండా. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే యూట్యూబ్ క్రియేట్ యాప్‌లో మీరు ఒక మంచి వీడియోని పూర్తిగా ఎడిటింగ్ చేయగలుగుతారు. బేసిక్ ఎడిటింగ్ రాని వాళ్ళైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈజీగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోకి మీరు సపోర్ట్ ఇచ్చి పూర్తిగా చూడండి చివరి వరకు, మీకు హెల్ప్ అవుతుందని. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్, టెక్ టిప్స్, క్రియేటర్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక వికాస్ తెలుగు టెక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్, హైప్ కూడా చేయండి. ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ద ఎడిటింగ్ ప్రాసెస్. సో వెల్కమ్ టు ద వైటీ క్రియేట్ ఎడిటింగ్ ప్రాసెస్. ఇది చాలా ఈజీగా ఉండబోతుంది. అండ్ కాపీరైట్ ఫ్రీ అని అనుకున్నాం కదా, కాపీరైట్ ఫ్రీ సంబంధించి కంప్లీట్ మ్యూజిక్స్ అన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఆడియో లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. అది ఎవరికైనా తెలిస్తే కనుక అది సెపరేట్ ప్రాసెస్. సో ఆడియో లైబ్రరీలో కూడా కొన్నిటికి క్లెయిమ్స్ కానీ కాపీరైట్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి. ఇక్కడైతే మనకి కాపీరైట్ క్లెయిమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమి రావన్నమాట. మనం ప్రాపర్గా యూజ్ చేయాలి. గైడ్ లైన్స్ ప్రకారం మనం యూజ్ చేస్తే ఎటువంటి ఇష్యూ రాదు. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం నేను ఇంట్రోలో చెప్పకుండా వదిలేసింది, దీంట్లో జిఐఎఫ్ కానీ స్టిక్కర్స్ కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నమాట. మీరు సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్, ఇవన్నీ కూడా యానిమేషన్స్ అద్భుతంగా ఉంటాయి. అవి కూడా మీరు యాడ్ చేసుకుంటే, సబ్స్క్రైబ్ చేయమని అడిగితే తప్ప చాలామంది చేయరనమాట. సో అలాంటి యానిమేషన్ ఒకటి యాడ్ చేసి, సబ్స్క్రైబ్ బటన్ ఒకటి యాడ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినట్టే కదా. సో ఇలాంటి యానిమేషన్స్ హెల్ప్ అవుతాయి అనమాట. ఆ స్టిక్కర్స్, యానిమేషన్స్, జిఏఎఫ్స్ ఇందులో చాలా చాలా ఇన్బిల్ట్ ఉన్నాయి. మనం వాటిలన్నింటినీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్స్, మ్యూజిక్ అవన్నీ కూడా మనం మాట్లాడాం కదా. డైరెక్ట్గా ఎడిటర్లోకి వెళ్ళిపోదాము. సో మీరు దీన్ని ప్లే స్టోర్ నుంచి కానీ యాపిల్ స్టోర్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే యాపిల్ కూడా ఇచ్చేశారు. ఇంతకుముందు ఓన్లీ ఆండ్రాయిడ్కి మాత్రమే ఉండేది ప్లే స్టోర్లోని. ఇప్పుడు యాపిల్ ఐఓఎస్లో కూడా ఇచ్చేసారు కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ క్రియేట్ అని సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది మీ ప్లే స్టోర్ ఏదైతే ఉందో దాంట్లో. సో ఇది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట వైటీ క్రియేట్ అనేది. లేటెస్ట్ అప్లికేషన్లో చాలా చాలా అప్డేట్స్ వాళ్ళు ఇచ్చారు, అవన్నీ కూడా మనం చూద్దాము. వైటీ క్రియేట్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు మీ లాగిన్ అడుగుతుంది అనమాట. లాగిన్ అంటే మీరు ఏ ఛానల్ కోసం చేస్తున్నారు ఎడిటింగ్, ఆ ఛానల్ నేమ్ అడుగుతుంది. ఆ ఛానల్ నేమ్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎందుకు అంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేసి ప్రాసెస్ ఉందన్నమాట. మీరు క్రోమ్లోకో లేకపోతే యూట్యూబ్లోకో లేకపోతే వైటీ స్టూడియోలోకి వెళ్ళి మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. రికార్డ్ చేసిన తర్వాత ఇందులోనే ఎడిటింగ్ చేసుకుని ఇందులో నుంచే అప్లోడ్ కూడా చేసేయచ్చు. సో దానికోసమే మనకి ఈ వైటీ క్రియేట్ అప్లికేషన్లో లాగిన్ కూడా అడుగుతారు. సో మీరు ఇందులోంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు ఏ ఛానల్ అయితే ఉందో ఆ ఛానల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ జనరల్ సేమ్ ఛానల్ మెయింటైన్ చేస్తేనే బెటరు. లేదు నేను సెపరేట్ ఛానల్ పెడతాను, ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఫోన్లో సేవ్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత అప్లోడ్ చేసుకుంటానన్నా పర్వాలేదు, అది మీ ఇష్టం అనమాట. నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. రెండిట్లోని డిఫరెన్స్ అయితే ఏముండదు. బట్ ఇక్కడ ఎడిషనల్ ఆప్షన్, అన్ని అప్లికేషన్లు ఎందుకు వాడడం అనేసి మీరు రికార్డ్ చేసుకుంటారు, వైటీ క్రియేట్లోనే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు. సో 2 అప్లికేషన్స్ అయిపోతుంది, కెమెరా అండ్ వైటీ క్రియేట్. ఇలా ఈజీ చేయడం కోసం ఆ ప్రాసెస్ ఇచ్చారు అంతే. సో డిఫరెన్స్ ఏమీ లేదు. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే క్రియేట్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ ప్రాజెక్ట్ అంటే మనం ఎడిటింగ్ చేద్దామని ఈ వీడియోలో ఏదైతే మాట్లాడుతున్నామో ఆ వీడియోలో మాట్లాడిన ప్రాసెస్ అంతా కూడా ఈ క్రియేట్ ప్రాజెక్ట్లో ఉంటుంది అనమాట. సో దీని నుంచి మనం ఎడిటింగ్ చేయొచ్చు. బేసిక్, అడ్వాన్స్డ్, మీడియం అన్ని లెవెల్ ఎడిటింగ్ ఇందులో చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ విత్ ఏఐ. ఎడిట్ విత్ ఏఐ అంటే మనం క్లిప్స్ ఏఐకి ఇచ్చేస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అదొక వీడియో తయారు చేస్తుంది అనమాట. ఇది నాకు జోక్లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ వైటీ క్రియేట్ అవ్వచ్చు లేదా మిగతా వీడియో ఎడిటర్స్ అవ్వచ్చు, ఇంకా అంత మెచ్యూర్ అవ్వలేదన్నమాట. అంటే అంత మన కంటెంట్కి తగినట్టుగా బాగా ఆలోచించేసి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన కట్స్ వేయడము, మనకు కావాల్సిన యానిమేషన్స్ పెట్టడము, ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంచడము, ల్యాగ్ ఉన్న పార్ట్స్ తీసేయడం, అదంతా చేయలేదన్నమాట. ఏదో ర్యాండమ్గా కట్ చేసి ర్యాండమ్గా జాయిన్ చేస్తుంది, కానీ దానివల్ల మనకి యూజ్ అయితే ఉండదు. ఎప్పుడైనా మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళారనుకోండి, ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్లో ఉన్న క్లిప్స్ని మీరు జస్ట్ కట్ చేసేసి మీకు ఎలా కట్ చేయాలో కూడా తెలియదు. సో అప్పుడు మీరు ఎడిట్ విత్ ఏఐ చేయొచ్చు తప్ప మీ ఆడియో ఉంది అంటే కనుక ఎడిట్ విత్ ఏఐ పనిచేయదు ఇప్పుడున్న స్టేజ్లో. అయితే ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేస్తారు, ఇంప్రూవ్ చేసిన తర్వాత మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జనరేట్ వీడియో. జనరేట్ వీడియో అంటే మీరు ఏదైనా ఫస్ట్ ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. పలానా ఇక్కడ కింద అందరూ ఉన్నారు చూడండి, కింద ఎవరో ఇక్కడ గడ్డి కోసే మెషిన్ ఉంది, అండ్ ఇక్కడ ప్యారెట్ ఉంది కదా, ప్యారెట్ కానీ లేకపోతే ఇక్కడ లేడీ ఎవరో ఈ క్రాప్ దగ్గర ఉన్నారు.
ఇలాంటి వీడియోస్ ఫస్ట్ ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. దాని తర్వాత కావాలంటే మనకి వీడియోస్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట. అవి మనం మన వీడియో మధ్యలో యూజ్ చేసుకోవడానికి ఉపయోగించచ్చు. అంతే తప్ప వాటినే యూజ్ చేసి వీడియో చేద్దాము, అలాంటి 4, 5 ఇమేజెస్ 4, 5 వీడియోలు తయారు చేసేసి అప్లోడ్ చేసేద్దామంటే అది వర్కౌట్ అవ్వదు యూట్యూబ్లో. సో అది కూడా మనకి ఆప్షన్ పనిచేయదనమాట. మనకి పెద్ద యూస్ఫుల్ ఉన్న ఆప్షన్ కాదు. మీరు ఏదైనా ఫ్యాక్ట్స్ కానీ అట్లాంటివి చేస్తూ ఉంటే మీకు అది హెల్ప్ అవుతుంది. మీకు మధ్యలో బీ రోల్స్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. బీ రోల్స్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, పైన ఒక ఇమేజ్ వస్తుంది, అలానే ఇండియా గురించి మాట్లాడుతుంటే ఇండియా ఇమేజ్, ఇండియాకి సంబంధించి ఒక వీడియో వస్తుంది, అలాంటివి జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప దానివల్ల పెద్ద డైరెక్ట్గా కంటెంట్ అదే జనరేట్ చేసే ప్రాసెస్ అయితే కాదనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా యూజ్ టెంప్లెట్స్ అంటే మనం ఫొటోస్ కానీ లేకపోతే మన దగ్గర ఆల్రెడీ ఉన్న వీడియో క్లిప్స్ కానీ యూజ్ చేసి మనం ఆల్రెడీ ఎవరో ఎడిట్ చేసిన టెంప్లెట్ యూజ్ చేసుకోవచ్చు. టెంప్లెట్ అంటే ఏంటి, ఒక పిక్చర్ ఇలా మూవ్ అవుతుంది, ఇంకో పిక్చర్ సడన్గా జూమ్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రీ ఎడిటెడ్ అనమాట, ఎడిటింగ్ అయిపోయిన టెంప్లెట్స్ ఉంటాయి షార్ట్స్కి సంబంధించి. మనం జస్ట్ అక్కడ అప్లోడ్ చేయడమే. ఏంటంటే మన క్లిప్స్ వాళ్ళు 12 క్లిప్స్ 10 క్లిప్స్ ఎన్ని క్లిప్స్ కావాలో అన్ని క్లిప్స్ అడుగుతారు. మనం అన్ని క్లిప్స్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టెంప్లెట్ ఎలా ఉందో, ఆ వీడియో టెంప్లెట్ ఎలా ఉందో, వాళ్ళు ముందు ఎడిటింగ్ ఎలా సెట్ చేసి పెట్టారో ఆ సెట్టింగ్ని బట్టి మనం ఆటోమేటిక్గా టెంప్లెట్ యూస్ చేసి వీడియో రెడీ చేయొచ్చు. ఇది కూడా మన ఆడియో అంటే పనిచేయదు, ఎందుకంటే టెంప్లెట్ అనేది ఫిక్స్డ్ అనమాట. 3 సెకండ్ల వరకు ఒక క్లిప్, 2 సెకండ్ల వరకు ఒక క్లిప్, అలా ఫిక్స్డ్ ఉంటాయి. సో మన వీడియోలో ఆడియో ఉందనుకోండి, అది 2-3 సెకండ్స్కి మనం కట్ చేసేస్తే మధ్యలో పోతాయి కదా, సో ఎలిమెంట్స్ అని పోతాయి అనమాట. సో అది కూడా మనకి పెద్దగా యూజ్ అవ్వదు. ఓన్లీ ఇమేజెస్ ద్వారానో లేకపోతే చిన్న చిన్న బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా క్లిప్స్ జనరేట్ చేశారు, మీ కార్కి సంబంధించో లేకపోతే ఏదైనా ప్లేస్కి సంబంధించో క్లిప్స్ తీసుకున్నారు. సో వాటిని ఏదో ఒక టెంప్లెట్ లాగా ఎడిట్ చేయడానికి యూస్ఫుల్ తప్ప మనకి ప్రొఫెషనల్ ఎడిటింగ్ అయితే పనిచేయదనమాట. సో జస్ట్ ఇవన్నీ కూడా ఎడిషనల్ ఆప్షన్స్ లెక్క, ఎడిట్ విత్ ఏఐ జనరేట్ వీడియో అండ్ యూస్ టెంప్లెట్స్. దానివల్ల మీరు పెద్ద ఫోకస్ చేయాల్సిన విషయం కూడా లేదు. వాటిని కూడా నేను టచ్ చేస్తాను లాస్ట్లో, మీకు హెల్ప్ అవుతుంది. సో మనం ఫోకస్ చేయాల్సిన విషయం అయితే క్రియేట్ ప్రాజెక్ట్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. క్రియేట్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాము. ప్రాజెక్ట్ అంటే చాలా చాలా సింపుల్. మనకు కావాల్సిన ఇమేజెస్, మనకు కావాల్సిన వీడియో క్లిప్స్ అన్నీ మనం తెచ్చుకుంటాం కదా, అవన్నిటిని కలిపి మనం ఎక్కడైతే ఎడిటింగ్ చేస్తామో ఆ ప్రాసెస్ని, ఆ ఫోల్డర్ని ఒక ప్రాజెక్ట్ అంటాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు వంట చేయాలనుకోండి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక చోట పెట్టుకుంటారు కదా, అదంతా ఒక ప్రాజెక్ట్ అనమాట. మీరు చెప్తా ఉంటారు కదా, పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాను నేను ఈరోజు బిర్యానీ చేయాలని చెప్పేసి, అలాగే ఇది కూడా ప్రాజెక్ట్ అనమాట. కన్ఫ్యూజన్ ఏం లేదు, అన్నిటిని కలిపి ఒక ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం క్రియేట్ ప్రాజెక్ట్ చేయాలి. మనం ఎడిటింగ్ స్టార్ట్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ నుంచి మనం ఎడిటింగ్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ముందే చెప్తున్నాను, ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఒక ఫోల్డర్ ఉంది చూసారా, కింద ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో సేవ్ అవుతాయి అనమాట. మనం సెకండ్ ఎడిటింగ్ చేసేసి క్లోజ్ చేసినా సరే అందులో ఉండిపోతాయి, మనం తర్వాత కంటిన్యూషన్ చేసుకోవచ్చు. సో ఇవి పాత ప్రాజెక్ట్స్ అనమాట. ఇక్కడైతే మనకి క్రియేట్ ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, కొత్త ఎడిటింగ్ చేయాలంటే కనుక క్రియేట్ ప్రాజెక్ట్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. సో డైరెక్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మన వీడియోకి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేయండి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది అఫీషియల్ అప్లికేషన్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు ఫొటోస్ పెట్టేసుకొని ఫొటోస్తో వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నారు, ఇక్కడ ఒక గ్లాస్ ఫోటో ఉంది, ఇంకా ఇవేవో ఫొటోస్ ఉన్నాయి, పబ్లిష్ రెడీ, ఇట్లా ఏవేవో ఫొటోస్ ఉన్నాయి కదా, మిస్టర్ బీస్ట్. ఈ ఫొటోస్ అన్నీ యూజ్ చేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇచ్చేయాలి అనుకుంటే కనుక వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు అనమాట, సింపుల్గా కింద ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి. లేదు మనం వీడియోస్ని ప్రాపర్గా ఎడిట్ చేద్దాం అనుకుంటే అది కూడా మనం ఇక్కడ వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. లేదు రెండింటిని అన్సెలెక్ట్ చేశారనుకోండి, రెండు ఇట్లా గ్రే కలర్లోనే ఉంటే కనుక అప్పుడు మీకు అన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీకు కింద ప్రతిదానికి అది వర్టికల్గా ఉందా లేకపోతే హారిజాంటల్గా ఉందా అని చూపిస్తుంది అనమాట. అంటే ఆ క్లిప్ అనేది అడ్డంగా ఉందా నిలువుగా ఉందా అని మనకి చూపిస్తుంది క్లియర్గా ముందే. సో మనకి షార్ట్స్కి ఏది యూజ్ అవుతుంది, షార్ట్స్కి ఏది యూజ్ అవ్వదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హెల్ప్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న వీడియోస్, ఫొటోస్. సో మనకి ఏది కావాలో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన దగ్గర ఉన్న నేను రికార్డ్ చేసిన ఈ 1 minute 35 seconds వీడియో అయితే నేను లోడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎక్కువ వీడియోస్ ఉన్నాయనుకోండి, ఎక్కువ క్లిప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా మిగిలిన కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయనుకోండి, 1, 2, 3 సెలెక్ట్ చేస్తున్నాను. లేదు నాకు ఆర్డర్ ఇలా వద్దు, మధ్యలో ఈ 3వ ఉంది కదా అది మధ్యలో రావాలనుకోండి, మీరు డిసెలెక్ట్ చేసేయండి, అన్సెలెక్ట్ చేసేయండి, మళ్ళీ ఫస్ట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ సెకండ్ క్లిక్ చేయండి, ఇక్కడ థర్డ్ క్లిక్ చేయండి. సో 1, 2, 3 మీకు ఆర్డర్లో వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఆర్డర్ ఇక్కడే పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. సో దీనివల్ల మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండదు, మళ్ళీ క్లిప్స్ని అటు ఇటు మూవ్ చేసుకోవడం, ఆ ప్రాసెస్ అంతా హెడేక్ అనమాట ఇందులో. సో ముందే మీరు ఆర్డర్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. సో నేను ఫస్ట్ ఒక వీడియోతో చూపిస్తున్నాను, మీరు ఎన్ని వీడియోస్ అయినా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇదంతా కూడా మన ప్రాజెక్ట్ లేఅవుట్ అనమాట. ఇందులో మనకు సంబంధించిన వీడియోస్ లేకపోతే మనం లోడ్ చేయాలనుకున్న ఇమేజెస్, ఆడియోస్ అన్నీ మనం లోడ్ చేసుకొని ఇక్కడ ఎడిటింగ్ చేసుకుంటాం. మీరు ఏ ఎడిటర్ ఇంతకుముందు వాడినా సరే లేఅవుట్ ఇట్లానే ఉంటుంది అనమాట, పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఒక్కసారి చిన్న ఇంట్రో చెప్పేస్తా చూడండి. ఇక్కడ ఉన్నది హోమ్ బటన్ అనమాట. మీరు మళ్ళీ క్లిక్ చేస్తే ఇందాక మనం ఉంది కదా, ఇందాక మనకి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట.
సో ఇది డిలీట్ ఆప్షన్ ఏంటంటే మన క్లిప్ని ప్రజెంట్ ఇక్కడ మన దగ్గర ఉన్న క్లిప్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేయడానికి, ఇది కట్ చేయడానికి, ఒక పార్ట్ ఏదైనా ఉంటే పార్ట్ని కట్ చేయడానికి, ఇది ప్లే అనమాట. సో మీ వీడియో కట్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది ఏంటంటే ప్రివ్యూ మీరు చూసుకోవాలంటే దీన్ని క్లిక్ చేస్తారు. ఒకసారి ప్లే అవుతున్నప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే పాజ్ కూడా అవుతుంది అనమాట. సో అలా ప్లే పాజ్ చేసుకుంటూ మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది ఫుల్ స్క్రీన్. ఒకసారి మీరు ఫుల్ స్క్రీన్లో పెట్టి చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్డూ అండ్ రీడూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అన్డూ అంటే మీరు ఏదో బై మిస్టేక్లో చేస్తారు, దాన్ని తీసేయాలి. సో ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి. సో ఒకసారి క్లిక్ చేస్తే ఒక స్టెప్ వెనక్కి వెళ్తుంది. అలా మీరు 2-3 సార్లు ఏవో తప్పులు చేశారు అనుకోండి. ఒక 3 తప్పులు చేశారు అనుకుందాం. ఒకసారి క్లిక్ చేశారు బ్యాక్ వచ్చింది, ఒకసారి క్లిక్ చేశారు బ్యాక్ వచ్చింది, ఒకసారి క్లిక్ చేశారు బ్యాక్ వచ్చింది, 3 బ్యాక్ వచ్చేసి అనుకోకుండా ఇంకొకసారి ఎక్స్ట్రా క్లిక్ చేశారు. సో అంతకు ముందు చేసిన కరెక్ట్ ఎడిటింగ్ కూడా పోతుంది కదా. 4 సార్లు మీరు వెనక్కి వెళ్ళిపోయారు. సో అలా కాదు, ఒక ఎడిటింగ్ మళ్ళీ వచ్చేయాలి అనుకోండి. రీడూ ఇక్కడ ముందు ఉంది కదా, ఈ రీడూ ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు లాస్ట్లో మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోయిన 4వ ఉంది కదా, ముందుకు వస్తుంది అనమాట. మళ్ళీ చేస్తే ముందుకు వస్తుంది, ఇంకా ముందుకు వస్తే లేటెస్ట్కి వచ్చేస్తుంది. సో అలా మీరు ముందుకి వెనక్కి వెళ్ళొచ్చు కూడా. మీరు ఎడిటింగ్ చేసిన చిన్న చిన్న ఎడిటింగ్ స్టెప్స్లో ముందుకి వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మన లేఅవుట్. ఇక్కడ కింద కనిపించే ఆప్షన్స్ అన్నీ కూడా మన వీడియో క్లిప్, ఇందాక మనం లోడ్ చేసుకున్న ఒక క్లిప్ ఉంది కదా, దానికి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గీతలు కింద వైట్ కలర్లో ఉన్నాయి చూడండి, ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేయండి. అది మన ఆడియో లెవెల్స్. మన వీడియో లోపల ఆడియో ఎలా ఉంది అనేది లెవెల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది మనకి అడ్వాంటేజ్, ఎందుకంటే ఎక్కడైతే బ్లాంక్ ఉంటుందో బ్లాంక్స్ని మనం కట్ చేసేయచ్చు, ఈజీగా చూసుకుంటే కట్ చేసేయచ్చు అనమాట. సో మనకి హెల్ప్ అవుతుంది అది. ఇక్కడ కింద ఉన్నవన్నీ కూడా క్లిప్కి సంబంధించి ఆప్షన్స్. దానికి ఫిల్టర్స్ వేయాలా, ఎఫెక్ట్స్ పెట్టాలి, ఇవన్నీ మాట్లాడదాం మనము. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, అన్ని ఆప్షన్స్ అన్నీ ఈ క్లిప్కి సంబంధించింది అనమాట. ఒకవేళ నాకు క్లిప్కి సంబంధించి ఆప్షన్స్ వద్దు, నాకు ఫుల్ వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ కావాలి. వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ అంటే ఏంటి, మనం ఇంకొక క్లిప్ యాడ్ చేసుకోవడమో, ఇంకొక ఇమేజ్ యాడ్ చేయడమో, లేదా మ్యూజిక్ యాడ్ చేయడం, ఇట్లాంటివి అనమాట. సో అవి కావాలంటే మనం ఇక్కడ బ్లాక్ స్పేస్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్లాక్ స్పేస్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఆప్షన్స్ మారిపోయాయి. ఇక్కడ ఓవర్లే, టెక్స్ట్, సౌండ్, జనరేట్ వీడియో, స్టిక్కర్, వాయిస్ ఓవర్, ఇట్లా క్యాప్షన్స్, క్యాన్వాస్, ఆస్పెక్ట్ రేషియో, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇవి మన వీడియోకి సంబంధించిన ఆప్షన్స్. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఇవి మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. లాస్ట్ నుంచి చెప్తాను, ఎందుకంటే లాస్ట్ నుంచి మనకి యూస్ఫుల్ కాబట్టి. ఆస్పెక్ట్ రేషియో అంటే మీరు లాంగ్ ఫామ్ వీడియోస్కి ఎడిటింగ్ చేస్తున్నారా లేకపోతే షార్ట్స్కి ఎడిటింగ్ చేస్తున్నారా అంటే దాన్ని బట్టి అనమాట మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 16:9 రేషియో అంటే మీరు అడ్డంగా చేస్తున్నారు, మీ ఫైనల్ అవుట్పుట్ అనేది అడ్డంగా రాబోతుంది. సో పక్కన బ్లాక్స్ వస్తాయా లేకపోతే ఏమొస్తుంది అనేది ప్రాసెస్ పక్కన పెట్టండి. ఓవరాల్గా మీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఆర్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, సేవ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలనేది 16:9 రేషియో అనమాట. సో మీ ప్రాజెక్ట్ అంతా కూడా 16:9 రేషియోలోకి వచ్చేస్తుంది. లేదు 9:16 పెడితే వర్టికల్ అయిపోతుంది అనమాట, అంటే షార్ట్స్ వీడియోస్కి సంబంధించినట్టుగా అయిపోతుంది. అండ్ 1:1 రేషియో అంటే మీరు మిగతా ప్లాట్ఫామ్స్కి సంబంధించి కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఆర్ కమ్యూనిటీ పోస్ట్లకి సంబంధించి చిన్న వీడియో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. కమ్యూనిటీ పోస్ట్లో వీడియో కూడా పెట్టచ్చు, అది ఎలా చేయాలో తర్వాత చెప్తాను. సో 16:9 ఇప్పుడు లాంగ్ ఫామ్ వీడియో కాబట్టి, మీరు షార్ట్స్ అయితే 9:16 కూడా పెట్టుకోవచ్చు. సో 16:9 పెడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. డైరెక్ట్గా బై డిఫాల్ట్ క్లిప్కి ఏదైతే ఉందో అదే వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు డిఫరెంట్ క్లిప్స్ యాడ్ చేసినప్పుడు మీరు ఇది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. 16:9లో ఉందో లేదా చెక్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్ అనమాట. క్యాన్వాస్ అంటే ఇప్పుడు ఈ క్లిప్ ఏదైతే ఉందో ఈ క్లిప్ని పక్కకు జరిపాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంది చూడండి. సో క్యాన్వాస్ అంటే ఏంటి, మనకి డ్రాయింగ్ అది వేస్తూ ఉంటారు కదా, ఒక బోర్డు పెట్టేసి దానిపైన డ్రాయింగ్ వేస్తారు. అలాగే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నది బోర్డు అనమాట, అది క్యాన్వాస్. ఆ క్యాన్వాస్కి సంబంధించి ఆప్షన్స్ అనమాట. సో నేను క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తున్నాను, ఆప్షన్స్ ఏంటో చూడండి. ఆ క్యాన్వాస్కి సంబంధించి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కలర్ మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో వైట్, బ్లాక్, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తాం కదా, మన ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసినప్పుడు సో బ్యాక్గ్రౌండ్లో ఏం కలర్ రావాలనేది ఈ క్యాన్వాస్ మీద ఉన్నది కనిపిస్తుంది అనమాట. క్యాన్వాస్ అంటే వెనకాల ఉన్న బోర్డు కదా, మన బ్యాక్గ్రౌండ్ తీస్తామంటే బోర్డు కనిపిస్తుంది అప్పుడు అలా అనమాట. సో మనం ఏ కలర్ కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ బ్లాక్ ఉంటుంది. మీ ఎడిటింగ్ ప్రాసెస్ని బట్టి మీరు ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్షన్స్ అంటే మనం మాట్లాడిన మాటలు ఆటోమేటిక్గా తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. అండ్ వేరే లాంగ్వేజ్లో కూడా వస్తుంది. ఇప్పుడు మీరు తెలుగులో మాట్లాడారు కానీ ఇంగ్లీష్లో క్యాప్షన్స్ కావాలి, ఇక్కడ చేసుకోవచ్చు. బెస్ట్ అప్లికేషన్ అనమాట ఇది, ఇందులో చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ ఓవర్, మొత్తం వీడియో మొత్తానికి మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని వాయిస్ ఓవర్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఏవి పర్మిషన్ అడిగినా యాక్సెప్ట్ చేసిన సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్టిక్కర్స్ ఇవే అనమాట. స్టిక్కర్స్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చాలా సబ్స్క్రైబ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టిక్కర్స్. ఇవి జిఐఎఫ్స్ కూడా ఉంటాయి ఇందులో. జిఐఎఫ్స్ అంటే ఎవరైనా నవ్వుతున్నట్టు, లేకపోతే బ్రహ్మానందం నవ్వుతున్నట్టు, లేకపోతే ఇక్కడ కోహ్లీ ఇట్లా సౌండ్ చేస్తున్నట్టు. సో ఇట్లా బ్రహ్మానందం గారు సో బేసిక్గా క్లోజ్నెస్ బట్టి అట్లా అనమాట, అంతే, దాన్ని వేరేలా తీసుకోకండి. సో ఇట్లా వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట.
మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ బ్రహ్మానందం గారు ఇవన్నీ వచ్చాయి చూడండి. ఇట్లా క్లిప్స్ కానీ ఇట్లాంటి మీరు యాడ్ చేయాలనుకుంటారు కదా, ఏదైనా రియాక్షన్ టైప్లో యాడ్ చేయాలనుకుంటే కనుక మీరు ఇవి యాడ్ చేసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. అండ్ ఇవి యూట్యూబ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీకు కాపీరైట్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమి రావు. సో ఫైన్, మీరు ఎంతవరకు యూజ్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు కదా చాలామంది. ఎంతవరకు యూజ్ చేసుకోవాలో లిమిట్ ఇందులోనే ఉంటుంది అనమాట. మీరు మళ్ళీ సెపరేట్గా డౌన్లోడ్ చేసుకొని సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచే మీరు వాడుకోవచ్చు. సో ఈజీ అనమాట. నెక్స్ట్ ఎమోజీస్ కూడా లైక్ స్మైలీస్ అవ్వచ్చు, అట్లాంటి ఎమోజీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఎమోజీస్ అన్ని కొంచెం లోడ్ అవుతాయి. ఇవి స్టిక్కర్స్, ఎస్. సో ఎమోజీస్ లోడ్ అవ్వాలి, ఎస్. ఎమోజీస్ ఇక్కడ స్మైలీస్ అవన్నీ ఉన్నాయి కదా, స్మైలీస్ అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి. మరి ఓవర్గా పెట్టేసినా సరే అంత యూజ్ ఉండదు. సో మనకు అవసరమైనంత వరకు మన ఇమేజెస్ కానీ ఈ స్టిక్కర్స్ కానీ లేకపోతే జిఏఎఫ్స్ కానీ ఎమోజీస్ కానీ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇది స్టిక్కర్స్ అనమాట. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్కర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరేట్ వీడియో అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బీరోల్ సంబంధించి మనం ఏదైనా ఒక క్లిప్ కావాలనుకుంటే కనుక ఇక్కడ జనరేట్ వీడియో చేసుకోవచ్చు. సౌండ్, ఇక్కడ సౌండ్ ఏంటంటే ఈ సౌండ్లోనే మనం మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి, ఏదైనా సాంగ్ యాడ్ చేయాలి, అదంతా కూడా ఇక్కడ సౌండ్లో ఉంటాయి అన్నమాట. షార్ట్స్ సంబంధించి సౌండ్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ రాయల్టీ ఫ్రీ అంటే మనం లాంగ్ ఫామ్ వీడియోస్కి యూజ్ చేసుకోవాల్సినవి సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ఏదైనా పాప్ సౌండ్ కానీ, ఈ వీడియో ఇంట్రడక్షన్లో మీకు పాప్ సౌండ్స్ ఎట్లాంటివి వచ్చి ఉంటాయి కదా, అవన్నీ అనమాట. అండ్ ఫైనల్గా యువర్ మ్యూజిక్ అంటే మన దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉన్న మ్యూజిక్స్, మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్స్ అవ్వచ్చు. నేను ఇక్కడ ఫా అని మ్యూజిక్ ఉంది, ఇవన్నీ నేను డౌన్లోడ్ చేశాను అనమాట. సో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మన ఎడిటర్లోనే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మ్యూజిక్. అండ్ ఫైనల్గా ఇక్కడ టెక్స్ట్. సో టెక్స్ట్ గురించి కూడా మనం మాట్లాడేసుకుందాము. టెక్స్ట్ గురించి మనం టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్లు వస్తాయి అనమాట. ఒకటి ప్లెయిన్ టెక్స్ట్, ఇంకోటి టెక్స్ట్ ఆర్ట్ అనమాట. ప్లెయిన్ టెక్స్ట్ ఏంటంటే జస్ట్ దాని మీద మనం క్లిక్ చేసుకుంటే ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది, దాన్ని మనకి యానిమేషన్ ఏదో పెట్టుకోవచ్చు, అంతవరకే. టెక్స్ట్ ఆర్ట్ అంటే ఆల్రెడీ బ్యూటిఫుల్ ఫాంట్స్ కానీ బ్యూటిఫుల్ టెంప్లెట్స్ కానీ ఉంటాయన్నమాట. అది ఆల్రెడీ దానికి యానిమేషన్ సెట్ అయిపోయి ఉంటుంది. అది ఎలా రావాలి, ఎలా ప్లే అవ్వాలనేది మనకు ఆల్రెడీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి చూడండి. మనం దీంట్లో ఏది కావాలంటే అది మనం ప్లే చేసుకుంటే కనుక ఇక్కడ టైటిల్ అని క్లిక్ చేస్తున్నా చూడండి. సో ఇలా మూవ్ అవుతున్నట్టుగా వస్తుంది కదా, అట్లాంటివి అనమాట. లేదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, లేకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీన్ని మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక దాన్ని మనం ఎడిటింగ్ చేసుకొని మనకు కావాల్సింది మనం పెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్స్క్రైబ్ పెడదాం అనుకున్నాను అనుకోండి. దాని మీద సెలెక్ట్ చేసేసుకుని సబ్స్క్రైబ్ అని చెప్పి పెట్టేస్తున్నాను అనమాట. సో ఓకే చేస్తున్నాను. సో డన్ చేసేస్తే మనకి అది సబ్స్క్రైబ్ అయితే వచ్చేస్తున్నాను. మనకు కావాలంటే ఎటు కావాలంటే అటు కిందకి పైకి మూవ్ చేసుకోవచ్చు, లేదా 2 ఫింగర్స్ తోటి ఇలా పించి చేస్తే కనుక అది చిన్నగా కూడా అవుతుంది అనమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా మనం ప్లే చేసి చూపిస్తా చూడండి. సో ఇట్లా అనమాట, ఇట్లా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఇది క్లియర్ అయింది కదా, టెక్స్ట్ ఎలా పెట్టాలనేది. ఇది టెక్స్ట్ ఆర్ట్ అనమాట. సో ప్రస్తుతానికి నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. ప్లెయిన్ టెక్స్ట్ కూడా మీకు చూపిస్తాను. సో టెక్స్ట్ పార్ట్ కూడా కవర్ అవుతుంది. ప్లెయిన్ టెక్స్ట్లో మీరు ఏదైనా టైప్ చేయొచ్చు సింపుల్గా. సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నది సబ్స్క్రైబ్ అనేది ఉంది కదా, జస్ట్ సబ్స్క్రైబ్ అనేది చేద్దాము. ఇక్కడ దీంట్లో మనకి వేరియస్ ఫాంట్స్ కూడా ఇచ్చి ఉంటారు అనమాట. మనకి తెలుగులో టైప్ చేస్తే తెలుగు ఫాంట్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనకి వేరియస్ డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉంటాయి అనమాట. అది సాన్స్ డిస్ప్లే స్టైల్, హ్యాండ్ రైటింగ్ స్టైల్, మోనోస్పేస్ స్టైల్ అట్లా ఉంటుంది. మీరు కావాలంటే సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సెర్చ్ కూడా చేసుకుని మీ దగ్గర ఫాంట్ ఏదన్నా ఇంతకుముందు మీరు వాడింది గుర్తుంటే కనుక అనేక్ అని ఉందనుకోండి, అనేక్ అని టైప్ చేస్తే అనేక దేవనగరే 1 వస్తుంటాయి అనమాట. సో ఇందులో తెలుగుకి సంబంధించి ఫాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్ ఫాంట్స్ నార్మల్ అన్ని ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫాంట్స్ అనమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కలర్స్. ఆ టెక్స్ట్కి ఏ కలర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ పెట్టానుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ అయిపోయింది చూడండి. సో ఆరెంజ్ ఆర్ ఎల్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట. బ్లూ, ప్రస్తుతానికి బ్లూ పెడుతున్నాను ఎందుకంటే మీకు క్లియర్ కనిపించడానికి. నెక్స్ట్ ఆ టెక్స్ట్కి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే క్లిక్ చేస్తా చూడండి. సో బ్యాక్గ్రౌండ్లో ఒక లేయర్ వచ్చేస్తుంది అనమాట. లేయర్ వచ్చేసి ఇట్లా వస్తుంది. దీన్ని కంప్లీట్గా ఇట్లా బ్లాక్ కాకుండా దాని ఆపాసిటీ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో కొంచెమే కనిపించాలి, కొంచెం కనిపించినట్టుగా ఉండాలంటే ఇలా అనమాట. ఇది ఎందుకంటే మన టెక్స్ట్ ప్రాపర్గా హైలైట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలా కాకుండా నేను అసలు ఇది ఏం పెట్టలేదు అనుకోండి, చూడండి సబ్స్క్రైబ్ చూడండి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్స్లోని నీట్గా లేదు. సో ఎప్పుడైనా సరే ఒక బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్కి చుట్టూ రేడియస్ ఏదైనా కావాలంటే మనం రేడియస్ కూడా పెంచుకోవచ్చు అనమాట. సో రేడియస్ ఎక్కువ పెడితే కనుక మనకి సర్క్యులర్ ఫార్మాట్లో వస్తుంది చివరిలో. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ కలర్. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఒపాసిటీ కూడా మనం మార్చుకోవచ్చు, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. జనరల్గా మనం వైట్ టెక్స్ట్ పెడితే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టాలి, కాంట్రాస్ట్లో పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అవుట్లైన్ ఏంటంటే టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్కి చిన్న అవుట్లైన్ లాగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వైట్ క్లిక్ చేస్తున్నాను మీకు కనపడడానికి. సో అవుట్లైన్ థిక్గా దానికి ఒక బార్డర్ వచ్చేసింది చూడండి. సో దాని థిక్నెస్ని మనం తగ్గించుకోవచ్చు కావాలంటే.
లేదా ఇంకా పెద్దగా పెంచుకోవచ్చు కూడా అనమాట. సో బార్డర్ కూడా ఒపాసిటీ మనం లైట్‌గా ఉండాలా, డార్క్‌గా ఉండాలని మనం పెట్టుకోవచ్చు. ఒపాసిటీ అనమాట ఇది. సో ఇక్కడ వేరియస్ కలర్స్ ఉంటాయి. అవుట్‌లైన్‌కి గ్రీన్ కావాలా, లేకపోతే బ్లూనే కావాలా, లేకపోతే బ్లాక్ కావాలా, ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ మనకి నీట్‌గా కనిపించే దానికోసం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి నేను థిక్‌నెస్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను. ఒపాసిటీ యాస్ ఇట్ ఈస్ ఫుల్ ఉంచేస్తున్నాను. అండ్ ఫైనల్‌గా ఉన్న ఇక్కడ ఒక ఆప్షన్ ఏంటంటే షాడో. ఈ షాడో ఏంటంటే ఇప్పుడు మన టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్‌కి సంబంధించి ఒక షాడో పడ్డానికనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ కలర్ పెట్టాననుకోండి చూడండి కొంచెం షాడో లాగా 3డీ ఎఫెక్ట్ లాగా వస్తుందనమాట. సో అది సాఫ్ట్ పెట్టొచ్చు. లేదా హార్డ్ పెట్టొచ్చు. హార్డ్ అంటే కొంచెం 3డీ ఎఫెక్ట్ వస్తుంది. సాఫ్ట్ అంటే కొంచెం సాఫ్ట్ ఫోకస్ అయినట్టుగా వస్తుందనమాట. సో మీరు దీన్ని కూడా కలర్ సెట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఒక షాడో లాగా లేకపోతే ఒక గ్లో ఎఫెక్ట్ లాగా రావడానికి యూజ్ అవుతదనమాట. సో దాన్ని మనం డన్ చేసేస్తే మనకైతే ఆటోమేటిక్‌గా ఒక 5 సెకండ్స్‌కి సంబంధించిన ఆ టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతదనమాట. సో బేసిక్ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో మీకు ఫుల్‌గా క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి కింద ఉన్న ఆప్షన్స్‌లో ఫైనల్ ఆప్షన్ ఓవర్‌లే. ఓవర్‌లే దేనికి వాడతామంటే ఈ సబ్‌స్క్రైబ్ నేను కొంచెం పక్కకు పెట్టేస్తాను. సో ఇంకా బెటర్‌గా అర్థం అవ్వడానికి. సో ఇప్పుడు ఓవర్‌లే దేనికి వాడతాము? మళ్ళీ ఓవరాల్ వీడియో ఆప్షన్స్‌లోకి వెళ్లి చూపిస్తాను. ఇవన్నీ మాట్లాడాం మనం. ఓవర్‌లే గురించి మాట్లాడుతున్నాము. ఓవర్‌లే అంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట ఇది. సో ఈ ఓవర్‌లే దేని గురించి అంటే మీరు ఎప్పుడైనా సరే ఈ పర్టిక్యులర్ వీడియో పైన ఏదైనా ఇంకొక వీడియో ప్లే చేయాలి. ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిటింగ్ సిరీస్ ఎలా పెడుతున్నాను, నా దగ్గర ఒక వీడియో ఉంది. పక్కన ఈ ఫోన్‌కి సంబంధించిన ఆ రికార్డింగ్ కూడా ఉంది కదా! అది కూడా పక్కన పెడుతున్నాను. సో ఇవన్నీ మనకి కనిపించాలి క్లియర్‌గా. ఒక ఇమేజ్ మీద ఇంకొక ఇమేజ్, లేకపోతే ఒక ఇమేజ్ మీద వీడియో, లేకపోతే వీడియో మీద వీడియో, వీడియో మీద ఇమేజ్. ఇట్లా అన్ని కాంబినేషన్స్‌లోని మనం ఏదన్నా చేసుకోవాలనుకుంటే గనక ఓవర్‌లే మీద మనం సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒక ఒక అమ్మాయి ఫోటో యూజ్ చేశా కదా! పిక్సెల్స్ నుంచి. సో సేమ్ అమ్మాయి ఫోటో ఇక్కడ మీకు పెడుతున్నా చూడండి. సో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేస్తే మనకైతే ఇక్కడ ఈ అమ్మాయి ఫోటో మనకి ఓవర్‌లే అయిపోయిందనమాట. పైనొస్తుంది. సో దీనికి సంబంధించి మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. సో ఒక వీడియో పైన ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో ఉంది కింద బ్యాక్‌గ్రౌండ్‌లో నేను మాట్లాడుతున్న వీడియో ఉంది. దానిపైన ఒక ఇమేజ్ యాడ్ చేసాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ కాకుండా వీడియో యాడ్ చేయాలి. సేమ్ ఆప్షన్ ఓవర్‌లే మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన పర్టిక్యులర్ ఇమేజ్ కాకుండా వీడియో యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ 12 సెకండ్స్ వీడియో ఒకటి ఉంది. దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే వచ్చేసిందనమాట. ఈ వీడియోని నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో ఈ 2 వీడియోస్ కూడా ప్లే అవుతూ ఉంటాయన్నమాట. సో మీకు క్లారిటీ వచ్చింది కదా! ఒక ఇమేజ్ పైన, వీడియో పైన ఇంకొక ఇమేజ్ గానీ, వీడియో గానీ ఎలా పెట్టాలనేది ఈ ఓవర్‌లే ఆప్షన్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చనమాట. ఈ ఓవర్‌లేలో బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అవన్నీ కూడా ఉంటాయి. అవి నేను డిస్కస్ చేస్తాను స్లోగా. సో నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో అన్ని ఆప్షన్స్ మనం చూసాం. అంటే వీడియోకి సంబంధించి ఆప్షన్స్ అన్నీ చూసాము. వీటితో పాటు మనం మెయిన్ ఆప్షన్స్ కూడా చూడాలనమాట. క్లిప్‌కి సంబంధించి ఆప్షన్స్ చూడాలి. ఇప్పుడు ఒక్కొక్క క్లిప్‌ని మనం ఎడిటింగ్ చేసుకోవాలి. అంటే కట్ చేయడము, లేకపోతే దానికి ట్రాన్సిషన్స్ యాడ్ చేయడము, లేకపోతే యానిమేషన్స్ యాడ్ చేయడం అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా పించ్ చేస్తే మీకు టైమ్ లైన్ పెద్దగా చిన్నగా అవుతదనమాట. ఇక్కడ 2 సెకండ్స్ దగ్గర ఉన్నాం మనం కరెక్ట్‌గా. 1 మినిట్ 35 సెకండ్స్ ఓవరాల్ లెంత్ ఉందనేది మనకు చూపిస్తుందనమాట. ఇక్కడ మనకు చూపిస్తుంది కదా ఇది. సో నేను ఇంకొంచెం బ్యాక్‌కి మూవ్ అయ్యాననుకోండి, అంటే ఇక్కడికి మూవ్ చేశాననుకోండి టైమ్ లైన్‌ని ఎలా అవుతుందో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడికైతే మనకి 1 సెకండ్ దగ్గరికి వచ్చేసాము. సో ఈ 1 సెకండ్ వరకు కూడా బ్లాంక్ ఉంది. అంటే నేను అక్కడ ఏమీ మాట్లాడలేదు. సో ఈ మాట్లాడని పార్ట్ అవసరమా యూట్యూబ్‌లో? అవసరం లేదు. అవసరం లేని పార్ట్‌ని ఏం చేయాలి? కట్ చేసేయాలి. సో అక్కడ మీరు కట్ చేయాలంటే ఇక్కడ కింద కత్తెర సింబల్ ఉంది చూడండి. ఈ ఆప్షన్స్ మీకు రావట్లేదు అని కంగారు పడొద్దు ఎప్పుడైనా సరే. ఈ ఆప్షన్స్ రాకపోతే గనక మీరు ఈ క్లిప్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. పక్కన సెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ రావు. క్లిప్ మీద సెలెక్ట్ చేస్తే వైట్ కలర్ బార్డర్ వస్తే క్లిప్ సెలెక్ట్ అయితేనే ఆప్షన్స్ వస్తాయన్నమాట. స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 పార్ట్స్ కింద అయిపోయింది. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. 2 పార్ట్స్ కింద కట్ చేసాం మనం. సో ముందు పార్ట్ మనకు అవసరమా? లేదు. సో దాని మీద క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించి ఆప్షన్స్ అన్నీ వస్తాయనుకున్నాం కదా! ఆప్షన్స్ అన్నీ ఇవిగోండి. దీంట్లో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి డిలీట్. దాని మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ అనేది డిలీట్ అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడే కాదు, ఎక్కడైనా మధ్యలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మధ్యలో నేను ఒక బ్రేక్ ఇచ్చాను. అది నాకు గుర్తుంది. సో కొంచెం మనం ముందుకు వెళ్తే కానీ ఇక్కడ చూడండి చాలా గ్యాప్ వచ్చింది. చాలా వైట్ స్పేస్ ఉంది. అంటే ఇక్కడ నేను ఒక మిస్టేక్ మాట్లాడాను అనమాట. సో మిస్టేక్ ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. ప్లే చేసి చూపిస్తాను చూడండి. వీడియో బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్. సో వీడియో బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పి అక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో దాన్ని నేను కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ముందుకు వచ్చి అక్కడ స్ప్లిట్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఇదంతా తప్పుగా మాట్లాడింది. దాని తర్వాత వైట్ స్పేస్ ఉంది. సో వైట్ స్పేస్ చివరి వరకు వెళ్ళిపోయి ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్నగా చేసి చూపిస్తా చూడండి టైం లైన్ని. సో ఓవరాల్‌గా 2 చోట్ల మనం కట్ చేసాం కదా! ఇక్కడ ఒక చోట కట్ చేసాము. ఇక్కడ ఒక చోట కట్ చేసాము. 2 పార్ట్స్‌లో మనం కట్ చేసామన్నమాట. సో మధ్యలో ఉన్న పార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని అది సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఆ పార్ట్‌ని మీరు డిలీట్ కొట్టండి. సో ఆ పార్ట్ ఎగిరిపోతుందన్నమాట. సో ఇలా మీరు క్లిప్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి అన్నీ తీసేయొచ్చన్నమాట. సో ఇలా క్లిప్‌లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్ప్లిట్.
మనకి ఈజీగా స్ప్లిట్ ఆప్షన్ అయితే అర్థమైంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్స్ అనమాట. ఫిల్టర్స్ ఏంటంటే మనం బ్రైట్నెస్ పెంచుకోవడానికి లేకపోతే మన కలర్స్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఫిల్టర్స్ మీద మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్స్ టైప్ అనమాట. సో మీరు చూస్తే బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోతుంది. సో మన ఉన్న కలర్స్ని మీరు ఎన్హాన్స్ చేయండి. ఇది ఎలక్ట్రిక్, ఇది చిక్, లేకపోతే ఇది పాప్, కలర్స్ని కొంచెం పాప్ చేస్తుంది, సాఫ్ట్ కలర్ టైప్, ఇట్లా వేరియస్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అట్లా మీరు యూజ్ చేసుకొని మీరైతే అప్లై ఆల్ కొడితే కనుక మొత్తం అన్ని క్లిప్స్కి సెలెక్ట్ అయిపోతుంది. సో అన్ని క్లిప్స్కి మనకి ఈ ఫిల్టర్స్ అనేవి యాడ్ అయిపోయినాయి అనమాట. సో దీంట్లోనే మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే కలర్స్ అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. బ్రైట్నెస్ కానీ అవి కూడా అడ్జస్ట్ చేయొచ్చు. అవి కూడా నేను మీకు చూపిస్తాను. అది ఎక్కడ అంటే అడ్జస్ట్లోకి వెళ్ళాలి. అడ్జస్ట్లోకి వెళ్ళిన తర్వాత బ్రైట్నెస్ని మీరు పెంచుకోవచ్చు. చూడండి, బ్రైట్నెస్ ఫుల్ పెరిగిపోయింది. లేదా బ్రైట్నెస్ ఎక్కువ ఉందనుకుంటే కనుక తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు. ఇది బ్రైట్నెస్కి. ఇది కాంట్రాస్ట్కి. బ్రైట్నెస్ వేరు, కాంట్రాస్ట్ వేరు. బ్రైట్నెస్ అంటే జస్ట్ వైట్ లైట్ వచ్చేస్తుంది. కాంట్రాస్ట్ అంటే బ్లాక్ ఉన్నది ఇంకా బ్లాక్ అవుతుంది, వైట్ ఉన్నది ఇంకా వైట్ అవుతుంది, అదనమాట. సో నేను కాంట్రాస్ట్ తగ్గించాను అనుకోండి, మీకు ఎలా కనిపిస్తుందో చూడండి, ఇలా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఫుల్గా పెంచాను అనుకోండి, ఫుల్ బ్లాక్ అయిపోతుంది, వైట్ అవుతుంది అనమాట. సో ఆపోజిట్లో ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్స్ పెద్దగా తెలియదు. సో దానికోసం మనం ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ మీడియంలోనే పెట్టుకుంటే మంచిది. దాన్ని అటు ఇటు మార్చాల్సిన అవసరం లేదు. అన్లెస్ మీకు ఎక్కడో డిఫరెన్స్ తెలుస్తుంది, ఏదో బ్లాక్ అనేది పక్కన ఉన్న గ్రే కలర్కి కలిసిపోతుంది అనుకోండి, అప్పుడు మీరు సెపరేట్ చేయాలంటే కాంట్రాస్ట్ పెంచుకోవాలన్నమాట. హైలైట్స్ ఏంటంటే వీడియోలో అక్కడక్కడ లైట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం హైలైట్స్ కింద మార్చేసి అనమాట. కొంచెం పెంచుతున్నా చూడండి. సో ఎక్కడ హైలైట్స్ ఉంటాయి అవి కొంచెం ఎన్హాన్స్ అవుతాయి. ఇప్పుడు ఫేస్ ఎన్హాన్స్ అయింది చూడండి, అట్లా అనమాట. సో షాడోస్, మన వీడియోలో షాడోస్ ఉంటాయి కదా, వాటిని ఇంకొంచెం తగ్గించవచ్చు, లేదా షాడోస్ని కొంచెం బ్రైట్ చేయొచ్చు, అట్లా అనమాట. నెక్స్ట్ ఇట్లా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. సాచురేషన్ అవ్వచ్చు, బ్లాక్ పాయింట్ అవ్వచ్చు, స్కిన్ టోన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేయొచ్చు. ఒపాసిటీ కూడా మనం మార్చుకోవచ్చు. ఒపాసిటీ అంటే కొంచెం ఇట్లా లైట్గా పెట్టచ్చు అనమాట, లేదా ఫుల్ పెట్టేస్తే కంప్లీట్గా పిక్చర్ అంతా కనిపిస్తుంది, పిక్చర్ కానీ వీడియో కానీ కనిపిస్తుంది. సో ఇక్కడ అప్లై టు ఆల్ అని కొడితే కనుక అన్ని క్లిప్స్కి అప్లై అవుతుంది. ఈ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లిప్స్కి ఒకేలా పెట్టుకుంటే బెటర్ అనమాట. ఒకటిలాగా పెట్టుకోకూడదు. సో ఎప్పుడైనా సరే మీరు ఒకటి చేంజ్ చేస్తున్నప్పుడు అప్లై టు ఆల్ అని కొట్టండి. సో అన్నిటికీ ఆప్షన్ సెట్ అయిపోతాయి. సో అప్లై టు ఆల్ కొడుతున్నాను. అడ్జస్ట్మెంట్స్ అప్లై టు 2 క్లిప్స్, 2 క్లిప్స్కి అడ్జస్ట్మెంట్స్ అయితే అప్లై అయిపోయినాయని చెప్తుంది. సో ఆ బ్రైట్నెస్ కానీ అవన్నీ అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఎఫెక్ట్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనమాట. లైక్ ఎలా అంటే కొంచెం మూవ్ అవుతున్న ఫీలింగ్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఏదో స్టార్స్ వస్తున్నట్టు అట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఎఫెక్ట్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ 1994 అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే చూడండి అది సారీ ఈ పర్టికులర్ వీడియోది ఆడియో తగ్గించాలి. సో మీకు అర్థమైంది కదా, ఇక్కడ మీకు అర్థమైంది చూడండి. ఎలా ఉందంటే పక్కన మన వీడియో క్లిప్ ఉంది కదా, ఆ వీడియో క్లిప్ ఏదైతే ఉందో ఒరిజినల్ వీడియో క్లిప్ మెయిన్ క్లిప్ పక్కన ఇట్లా 1994 ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఇక్కడ 1994 ప్యాటర్న్ ఉంది కదా, పక్కన ఒక చిన్న బాక్సెస్లో కనిపిస్తున్నాయి కదా, అలాగే మనకి ఇక్కడ చిన్న బాక్సెస్లో కనిపిస్తుంది అనమాట. మీకు అర్థమైంది కదా. సో ఇట్లా చిన్న బాక్స్లో కనిపిస్తుంది, ఇది మెయిన్ది ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇంకా మంచి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా అని చూడండి, అది ఎక్కువ మంచి యూస్ఫుల్ అనమాట. మీరు స్టడీ కెమెరా పెట్టేస్తే కనుక ఇక్కడ కెమెరాని క్లిక్ చేస్తే కొంచెం మూమెంట్ ఇస్తుంది అనమాట. సారీ, ఈ ఆడియో తగ్గిస్తాను, ఒక నిమిషం. ఆడియో తగ్గించడానికి చెప్తాను మీకు. సో మీకు చూడండి, కెమెరా మూమెంట్ ఉన్నట్టుగా అటు ఇటు కదులుతున్నట్టుగా ఉంటుంది అనమాట. మన వీడియో అనేది కొంచెం అటు ఇటు మూవ్ అవుతున్నట్టుగా కెమెరా మోషన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫిల్టర్ ఎఫెక్ట్, ఫోల్డెడ్ పేపర్ ఎఫెక్ట్, ఇట్లా చాలా ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఎఫెక్ట్ ఏమి నేను వాడట్లేదు. సో ప్లే చేస్తున్నప్పుడు మనకి మ్యూజిక్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని నేను చూపిస్తాను. సో కొన్ని ఆప్షన్స్, ఇంకా క్లిప్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ చూద్దాము. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ క్లిప్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం. జస్ట్ మీరు అక్కడ క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కట్అవుట్ అయిపోతుంది అనమాట. మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్ అంతా పోయింది. ఇందాక మనం క్యాన్వాస్లో బ్లాక్ కలర్ ఉందనుకున్నాం కదా, అంటే వెనకాల ఒక కార్డు ఉంటుంది, దానిపైన మనం పెయింటింగ్ వేస్తాం అన్నట్టు అనుకున్నాం కదా. సో ఆ బోర్డుకి సంబంధించి బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ వచ్చింది. అదే మనం అప్పుడు వైట్ పెట్టుకుంటే వైట్ వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో ఇలా మనమైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. లేదా మనం గ్రీన్ స్క్రీన్లో రికార్డ్ చేసుకుని ఉంటే కనుక ఇక్కడ క్రోమా కీ మీద సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఆ గ్రీన్ కలర్ అంతా తీసేయచ్చు అనమాట. గ్రీన్ కలర్ అనే కాదు, మీరు బ్లూ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇన్ జనరల్ ఆప్షన్ అయితే గ్రీన్ వాడితే బెటర్ అనమాట. మన స్కిన్ టోన్లో కలవదు కాబట్టి ఈజీగా గ్రీన్ కలర్ తీసేయచ్చు. సో ప్రస్తుతానికి నన్ను పెడుతున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాకు రిమూవ్ చేయాలని లేదు. సో బ్యాక్గ్రౌండ్ ఇలా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ లేయర్కే కాదు, పైన ఇంకా ఇందాక మనం ఓవర్లే చేసిన లేయర్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఎంఐ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. సో నెక్స్ట్ అవి కూడా వెళ్దాము, ఓవర్లేలో ఉన్న ఆప్షన్స్ కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్స్ అనమాట. ట్రాన్సిషన్స్ ఇక్కడ మనం ఒకసారి బ్లాక్లో క్లిక్ చేస్తే మధ్యలో ఇక్కడ ఒక కోన్లా కనిపిస్తుంది చూడండి.
సో ఇక్కడ కోన్లో కనిపిస్తుంది, అదేంటంటే ట్రాన్సిషన్ అనమాట. ట్రాన్సిషన్ అంటే ఏంటి, ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా మూవ్ అవ్వాలి అనేది ట్రాన్సిషన్ అనమాట. సో మీకు ఇక్కడ ఒక ట్రాన్సిషన్ పెట్టి చూపిస్తాను. ట్రాన్సిషన్ మనం 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకున్న ట్రాన్సిషన్స్ అన్నీ వస్తాయి, లేదా ఇందాక మనకి ఆ వీడియో క్లిప్ మీద సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్సిషన్ వచ్చాయి కదా, అవి కూడా ట్రాన్సిషన్ అనమాట. అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ ఎలా ఉండాలి, లాస్ట్ ఎలా ఉండాలి అనేది. సో ఇక్కడ మనం ఇక్కడే క్లిక్ చేస్తే ఆ మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్రైట్నెస్ ఇట్లాంటివి వాడుతుంటా, ఫిల్మ్ బర్న్ ఇది వాడుతున్నా చూడండి. సో ఒకదానికి వెళ్ళినప్పుడు అట్లా బ్రైట్నెస్ వచ్చినట్టుగా వస్తుంది అనమాట. ఇలాంటి క్లిప్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. దాని టైమింగ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ 1 minute 1 second అట్లా కాకుండా 0.4 0.2 అట్లా పెట్టుకోండి. సో అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మన ఆడియో అనేది కట్ అవ్వదు ఎక్కువగా. లేదంటే కనుక ఆ ట్రాన్సిషన్ మధ్యలో మన ఆడియో ఎక్కువ వెళ్ళిపోతే కనుక సరిగ్గా కట్ అవ్వనట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం లెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా తక్కువ పెట్టుకోండి, 0.3 వరకు పెట్టుకోండి సరిపోతుంది. సో మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు దానికి. సో మీకు ఇది క్లియర్ అయింది కదా. ఇక్కడైతే ట్రాన్సిషన్స్ మనం ఎలా యూస్ చేసుకోవచ్చు. ప్రతి క్లిప్కి కూడా ట్రాన్సిషన్స్ అనేవి యాడ్ చేస్తే బోరింగ్గా ఒక క్లిప్ అయిన తర్వాత నెక్స్ట్ క్లిప్ వచ్చేసింది అన్నట్టు కాకుండా జస్ట్ ఒక చిన్న ఎఫెక్ట్ ఉంటే కనుక జనరల్గా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. సో దాన్ని మనం ట్రాన్సిషన్ అంటాం. ఒక క్లిప్కి ఇంకో క్లిప్కి మధ్యలో ఉండదని ట్రాన్సిషన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్. మీరు వాల్యూమ్ పెంచుకోవాలనుకుంటే కనుక 400 అంటే 4 point పెట్టుకుంటే 4 times అవుతుంది అనమాట. 400% ఇంక్రీజ్ అయినట్టు లెక్క అనమాట. అంటే ఉన్న ఆడియోని 4 రెట్లు పెంచుతుంది. లేదు మీరు 2 point పెట్టుకున్నారనుకోండి, 2 దగ్గరికి వస్తుంటే డబల్ అయింది మన ఆడియో. ఇన్ జనరల్ మన ఆడియో ఒక రేంజ్లో ఉంటే కనుక దాన్ని మనం 2 times 4 times చేస్తే క్లారిటీ రాదు. మన మైక్ క్లారిటీగా ఉంటే దాన్ని మనం 2 times 4 times కూడా చేసుకోవచ్చు. మన మైక్ క్లారిటీగా లేనప్పుడు మనం 2 times పెట్టినా సరే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కూడా బాగా ఎక్కువైపోయి మొత్తం ఓవరాల్గా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీ మైక్ అంత ప్రాపర్గా లేదు అని అనుకున్నప్పుడు 1.5 దగ్గర పెట్టుకోండి. బెస్ట్ సెట్టింగ్ అనమాట అది. 1.5 దగ్గర పెట్టుకోండి. సో మీ ఆడియో కూడా కొంచెం పెరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో కూడా కొంచెం పెరిగినా సరే దానివల్ల పెద్ద డిస్టర్బెన్స్ రాదు. మీరు 2 కానీ 4 కానీ పెడితే చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అయితే వస్తాయి అనమాట. సో నేను ఇది డన్ క్లిక్ చేస్తున్నాను, అది సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మళ్ళీ మీరు వాల్యూమ్ మీద అప్లై ఆల్ కొడితే కనుక అన్ని క్లిప్స్కి సంబంధించి ఆడియో అయితే పెరుగుతుంది అనమాట. ఎప్పుడైనా ఇది కూడా ఒకదానికి వాల్యూమ్ పెంచితే ఇంకో దానికి కూడా పెంచడం గుర్తుపెట్టుకోండి. లేదా ఇక్కడ అప్లై ఆల్ కొట్టేయండి. సో అన్నిటికి కూడా అప్లై అయిపోతుంది ఆ సెట్టింగ్ అనమాట. సో బేసిక్ విషయం అయితే అది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఆడియో క్లీనప్. నాయిస్ రిమూవర్ అని అనుకున్నాం కదా, ఆడియో క్లీనప్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు ఆడియో క్లీనప్ మీద మీరు క్లిక్ చేసుకుంటే కనుక ఇది కొన్ని మినిట్స్ తీసుకొని మీ లెంత్ని బట్టి, మీ లెంత్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ టైం పడుతుంది. మీ లెంత్ తక్కువ ఉంటే కనుక చిన్న వీడియో అయితే కనుక ఇది 1 minute వీడియోనే కాబట్టి వెంటనే నేను మాట్లాడే లోపు అయిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి నాయిస్ ప్యాటర్న్స్ అన్ని రికగ్నైజ్ చేసుకొని ఎక్కడ ఎక్కువ నాయిస్ వస్తుందో ఆ నాయిస్ అన్నింటిని కూడా అద్భుతంగా క్లీనప్ చేస్తుంది అనమాట. నాకైతే ఈ ఎక్స్ట్రాక్ట్ ఆడియో లేకపోతే ఈ ఆడియో క్లీనప్ అయితే ఏదైతే ఉందో, ఆడియో క్లీనప్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఈ ఆడియో క్లీనప్ యూస్ఫుల్ ఫీచర్ కాబట్టి మీరు వైటీ క్రియేట్లోకి రావాలనేది కూడా మెయిన్ రీజన్ అదొకటి ఉందన్నమాట. సో ఆడియో క్లీనప్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఆడియో క్లీనప్ రిమూవ్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. మళ్ళీ దాని మీద మీరు ట్యాప్ చేస్తే కనుక మళ్ళీ నాయిస్ యాడ్ అయిపోతుంది. ఎస్సిటీస్ ఇంతకు ముందు ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. సో ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ టర్న్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ చేస్తే టర్న్ ఆన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం ఎనాలిసిస్ చేసుకుంటుంది కాబట్టి అప్పుడు మాత్రం టైం పడుతుంది, తర్వాత ఆన్ ఆఫ్ లెక్క అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. అంటే మన వీడియో లోపలే ఆడియో ఉంటుంది కదా, దాన్ని మనం సెపరేట్ చేయడానికి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనమాట. సో అది సెలెక్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న ఆడియోని సెపరేట్ చేసేస్తుంది. ఇందాక మనకి దాని లోపలే మనకి వైట్ కనిపించే, ఇప్పుడు సెపరేట్ అయిపోయినాయి చూడండి. ఇది ఎందుకు అంటే ఒకవేళ మనకి ఏదైనా ఆడియో సింక్ ఇష్యూస్ అట్లా వస్తే కనుక సెపరేట్ చేసుకొని కొంచెం ముందుకి వెనక్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం సెపరేట్ చేసుకోవడానికి. సో ప్రస్తుతానికైతే నేను ఈ ఆప్షన్ అయితే అలా ఉంచేస్తున్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉన్న ఆప్షన్స్లో ఇందాక మనం ఎక్కడ వరకు ఆప్షన్ చూసాం, ఫిల్టర్స్, అడ్జస్ట్, ట్రాన్సిషన్ చూసాము, వాల్యూమ్ చూసాము, ఆడియో క్లీనప్, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఇవన్నీ చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. ఇది మనకి చాలా హెల్ప్ అవుతాయి. స్పీడ్. మన వీడియో క్లిప్ని స్పీడ్ చేయడానికో లేకపోతే కొంచెం స్లో చేయడానికో మనం స్పీడ్ ఆప్షన్ వాడచ్చు. జస్ట్ క్లిక్ చేసుకొని మీకు స్పీడ్ కావాలనుకుంటే ఎక్కువ స్పీడ్ పెట్టుకోవచ్చు, తక్కువ స్పీడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే పెద్ద కర్వ్స్ లాంటివి ఉంటాయి అనమాట. కొన్ని అప్లికేషన్స్లో కర్వ్స్ లాంటివి ఉంటాయి. అంటే ఫస్ట్ స్పీడ్కి వెళ్ళి తర్వాత స్లో అవ్వాలి, అట్లాంటి కర్వ్స్ ఉంటాయి అనమాట. అది కర్వ్స్ కాదు, ఇది ప్లెయిన్ స్పీడ్ అనమాట. ప్లెయిన్ స్పీడ్ మీరు కొంచెం ఫాస్ట్గా పెట్టుకోవచ్చు లేదా తక్కువ పెట్టుకోవచ్చు. అప్ టు 10 times వరకు ఫాస్ట్ మీరు పెట్టచ్చు అనమాట. 10 times పెడితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట అట్లా. సో ఏదైనా ఆప్షన్ ఉంటే కనుక ఏదైనా మీరు ప్రాసెస్ చేస్తూ ఉంటే ఆ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది అనుకోండి, అప్పుడు మీరు 10 times పెట్టేస్తే ప్రాసెస్ ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుగా వస్తుంది అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ ఎఫెక్ట్ అనమాట ఇది. సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు కాబట్టి డన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రివర్స్. మనం ఉన్న వీడియోని రివర్స్ చేయాలంటే ఫస్ట్ మనం ముందుకు వెళ్తున్నాం అనుకోండి, వెనక్కి వచ్చేస్తున్నట్టు మీకు తెలిసిందే కదా.
పాతకాలంలో ఎలా చేసేవారంటే ఇప్పుడు ఆహ్, పైకి ఎక్కాలనుకోండి బిల్డింగ్ పైకి ఎక్కేసేవాళ్ళనమాట. బిల్డింగ్ పైకి ఇక్కడి నుంచి అని ఎగురుకుంటూ వెళ్ళిపోయేవారనమాట. జస్ట్ హీరోస్ 'కృష్ణ' గారు లేకపోతే 'ఎన్టీఆర్' గారు అట్లాంటి టైమ్ ఫ్రేమ్‌లో బిల్డింగ్ కింద నుంచి అంత హైట్ ఎక్కేసేవారనమాట. సో, ఎఫెక్ట్ ఏంటంటే పైనుంచి ఫస్ట్ దూకుతారు వెనక్కి. అంటే వాళ్ళు చేసినా, వాళ్ళు డూప్ చేసినా పైనుంచి దూకుతారు. దాన్ని రివర్స్ చేస్తారు క్లిప్‌ని. సో, ఇక్కడ కూడా అంతే అనమాట. మీరు ఏదైనా ఒక ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేయాలంటే గనక రివర్స్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఒక 1 మినిట్ టైం తీసుకొని రివర్స్ అయిపోతుంది. రొటేట్ మీద క్లిక్ చేస్తే గనక మీరు మీ క్లిప్‌ని మీరు రొటేట్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లిప్ రొటేట్ అవుతుంది చూడండి. ఎలా కావాలంటే అలా. ఏ ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్‌కి అయితే మనకు రొటేట్ అయిపోతూ ఉంటదనమాట. సో, బేసిక్‌గా మన క్లిప్‌ని అయితే మనం రొటేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ఇది పెద్దగా మనం వాడము. మనకి ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో, మనకు ఉన్న రికార్డింగ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తాము. రిప్లేస్ మీకు తెలిసిందే. రిప్లేస్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే క్లిప్ ఉందో, మనం ఏదైతే లోడ్ చేసుకున్నామో అది కాకుండా వేరే ఏదో కావాలి. అప్పుడు మనం రిప్లేస్ మీద క్లిక్ చేసుకొని వేరే ఏదో క్లిప్‌ని మనం లోడ్ చేసుకుంటామనమాట. అండ్ రీఅరేంజ్ ఇందాక నేను మీకు చెప్పా కదా స్టార్టింగ్‌లో మీరు ఆర్డర్ కరెక్ట్‌గా సెట్ చేసుకోకపోతే మళ్ళీ క్లిప్స్‌ని అటు ఇటు రీఅరేంజ్ చేసుకోవాలి. దానికి రీఅరేంజ్. ఫైనల్‌గా డిలీట్ మీకు తెలిసింది ఇందాక నేను చూపించాను. ఒక క్లిప్‌ని డిలీట్ చేసి దాని మీద సెలెక్ట్ చేస్తే డిలీట్ చేస్తే ఆ క్లిప్ అనేది మన వీడియోలోంచి ఎగిరిపోతుంది. డూప్లికేట్. డూప్లికేట్ అంటే ఎప్పుడైనా మన ఇంట్రడక్షన్ గాని ఏదైనా క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని 2 సార్లు రావాలని అనుకున్నప్పుడు లేదా ఆ క్లిప్‌ని డూప్లికేట్ చేసి మళ్ళీ స్టార్టింగ్‌లో ఎక్కడైనా పెడదాము లేదా ఎండింగ్‌లో ఎక్కడైనా పెడదాము. ఇంట్రెస్టింగ్ క్లిప్ ఉంటే గనక ఆ వీడియో పార్ట్‌ని మనం డూప్లికేట్ చేస్తే గనక 2 పార్ట్స్ అయిపోతాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే గనక ఇందాక 1 మినిట్ 30 సెకండ్స్ ఉండేది కదా! ఇప్పుడు 2 మినిట్స్ 33 సెకండ్స్ అయిపోయింది చూడండి. లాస్ట్ పార్ట్ డూప్లికేట్ అయిపోయింది. 2 సార్లు అయిపోయిందన్నమాట. సో, అలా మనం డూప్లికేట్ అయితే చేసుకోవచ్చు. సో, లాస్ట్ పార్ట్ ఎక్స్ట్రా వచ్చేసింది కాబట్టి నేను దాన్ని డిలీట్ చేస్తున్నా. సో, ఇవి మన క్లిప్‌కి సంబంధించి ఆప్షన్స్ అనమాట. అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. మీరు రెగ్యులర్‌గా ఏ ఎడిటర్ వాడుతున్నా సరే ఈ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. అండ్ ఇందులో ఎక్కువ ఉన్నాయి కూడా. నాయిస్ క్లీనప్ ఇవన్నీ కూడా ఇందులో ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్‌గా మనం ఇందాక ఓవర్లే చేసుకున్నాం కదా! వాటికి సంబంధించి ఆప్షన్స్ చూపిస్తాను. బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అవి కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్‌లో మీకు మ్యూజిక్స్ కూడా యాడ్ చేయడం చూపిస్తాను. సరిపోతుంది దాంతో. సో, ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మీద నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ పక్కన వీడియో ఉంది కదా! ఈ పక్కన వీడియో కొంచెం ఇటు సైడ్ మూవ్ చేస్తున్నాను. జస్ట్ డ్రాగ్ చేయడం అంతే సరిపోతుంది. సో, ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. దానికి కూడా మీరు ఫిల్టర్స్ పెట్టొచ్చు. ఆ ఇమేజ్ బాగా కనిపించాలి, వైబ్రెంట్ కనిపించాలనుకుంటే ఫిల్టర్స్ పెట్టొచ్చు. ఎఫెక్ట్స్ ఇందాక మన ఎఫెక్ట్స్ మెయిన్ దానికి వాడాం కదా! ఆ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అడ్జస్ట్ అంటే బ్రైట్‌నెస్ అవన్నీ సేమ్ ఆప్షను. యానిమేషన్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. యానిమేషన్ ఏంటంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో లేకపోతే ఈ వీడియో క్లిప్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ ఫస్ట్ వస్తున్నప్పుడు ఫస్ట్ అపియర్ అవుతున్నప్పుడు ఎలా రావాలి? సడెన్‌గా ఇలా సైలెంట్‌గా ఒక సైడ్ నుంచి రావడమా? లేకపోతే పైనుంచి కిందకి రావడమా? లేకపోతే ఇది ఒక ప్యాటర్న్ లాగా రావడమా? అనేది మనకిక్కడ ఇది యానిమేషన్ అనమాట. స్టార్టింగ్ యానిమేషన్. ఇది స్టార్టింగ్ ఉంటది. ఇక్కడ ఫినిష్ బయటికెళ్ళిపోయేటప్పుడు కూడా దాని టైం అయిపోయినప్పుడు 5 సెకండ్స్ అయిపోయినప్పుడు అది బయటికి క్లోజ్ అయ్యేటప్పుడు సడెన్‌గా మాయమైపోవాలా? లేకపోతే స్లోగా ఏదైనా ఫేడింగ్ ఎఫెక్ట్ లాంటిది పెట్టుకుంటే బెటర్ అనేది. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపించడం కోసం ఇక్కడ వైప్ సర్కిల్ గాని ఆర్ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఈ టియర్ ఆప్షన్ ఉంది కదా! టియర్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేస్తున్నా చూడండి. ఎట్లా అని చెప్పి సో, ఫినిష్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే దీన్ని కొంచెం లెంత్ ఎక్కువ పెట్టి చూపిస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తది. సో, ప్లే చేస్తా చూడండి. ప్లే చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇట్లా టియర్ అయిపోయినట్టుగా వచ్చిందనమాట. ఆర్ మీరు ఏదైనా ఫిల్మ్ బర్న్ పెట్టారనుకోండి. ఇట్లా బర్నింగ్ ఎఫెక్ట్‌లో వచ్చింది కదా! మీకు క్లియర్‌గా కనిపించింది కదా! అట్లాంటిదనమాట. అది ఎండింగ్‌లో బయటికెళ్ళిపోయేటప్పుడు. స్టార్టింగ్ మీద క్లిక్ చేసుకొని మీరు స్టార్టింగ్‌లో ఎలా పెట్టాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు స్ప్లిట్ ప్యానెల్ ఉంది కదా! దాని మీద సెలెక్ట్ చేస్తే చూడండి. సో, స్టార్టింగ్‌లో ఇట్లా స్ప్లిట్ ప్యానెల్స్‌లా వచ్చింది చూడండి. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. సో, ఇట్లా స్ప్లిట్‌గా వచ్చింది కదా! అలా వస్తే గనుక ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. డైరెక్ట్ ఇమేజ్ కాకుండా ఇట్లాంటి యానిమేషన్ పెట్టుకుంటే బెటర్ మీరు. నేను ఓకే చేస్తున్నాను. స్టార్టింగ్, ఎండింగ్ కూడా పెట్టేసాను. ప్లే చేస్తే గనుక స్టార్టింగ్ ఇలా వస్తది. అండ్ ఎండింగ్‌లో బయటికెళ్ళిపోయి ఇది కూడా మీరు చూడొచ్చు. కలర్ బర్న్ కూడా వచ్చింది కదా! అలా వస్తదనమాట. సో, ఇదే ఆప్షన్ మీరు వీడియోకైనా పెట్టొచ్చు. లేకపోతే ఇమేజ్‌కైనా పెట్టొచ్చు. రెండిట్లో కూడా సేమ్ ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. రెండిట్లో కూడా వాడుకోవచ్చు మీరు యానిమేషన్ అనేది. ఫైనల్‌గా మనకున్న మెయిన్ క్వెషన్ ఏంటంటే యానిమేషన్ గాని ఎలా చేసుకోవాలనేది మనం చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్వెషన్ చాలామంది అడిగేది రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ పర్సన్ ఉన్నారు కదా! ఈ అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేశారు. వీడియో అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు. సో, ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ మీద మీరు సెలెక్ట్ చేస్తే కట్‌ఔట్ అయిపోతదనమాట. బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో, ఇది చాలా చాలా బెటర్ అనమాట. అదే మీరు క్రోమాకి గ్రీన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు క్రోమా కీ వాడితే గనుక గ్రీన్ స్క్రీన్ కూడా పోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. సో, నేను ఓకే చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. డైరెక్ట్‌గా ఇమేజ్ గాని లేకపోతే డైరెక్ట్‌గా వీడియో గాని పెట్టడం కన్నా కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ బాగా దూకున్న ఒక వీడియో ఉంది కదా! దాని బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. సో, మళ్ళీ దాని మీద సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ చేస్తే గనక మనకు ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోతుందనమాట. చాలా ఈజీ మనకి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది అందులో చాలా చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్‌కి సంబంధించి లేకపోతే ఆ ఇమేజ్‌కి సంబంధించి క్లిప్ అయితే వాల్యూమ్ వస్తది. ఇమేజ్ అయితే వాల్యూమ్ ఆప్షన్స్ అవి రావు. ఇది వీడియో క్లిప్ కాబట్టి వాల్యూమ్, ఆడియో క్లిప్, ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఇందాక మనం మెయిన్ క్లిప్‌కి చేసిన ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట.
సేమ్ స్పీడ్, రివర్స్. మనం దీన్ని క్రాప్ కూడా చేయొచ్చు. క్రాప్ అంటే జస్ట్ ఇంత పార్ట్ నాకు అవసరం లేదు, సెకండ్ పార్టే కావాలనుకుంటే కనుక, లేదు సగమే కనిపించాలి నేను అనుకోండి. సో ఇట్లా నేను క్రాప్ చేసేస్తున్నాను. ఓన్లీ హెడ్ వర్క్ కనిపించాలి, ఇట్లా క్రాప్ చేస్తున్నాను. ఫ్రీ ఫామ్ పెట్టుకుంటే మనం ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా హాఫ్ వరకే కనిపించాలనుకుంటే ఇలా క్రాప్ చేసి డన్ చేస్తాను. సో సెకండ్ వరకే కనిపిస్తాను అనమాట. సో దాన్ని నేను ఎక్కడ చోట అడ్జస్ట్ చేసుకుంటే ఇట్లా. సో అది అలా మీరు క్రాప్ చేసుకోవచ్చు. మీ ఇమేజ్ని కానీ వీడియోని కానీ మీరు క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో క్రాప్ ఆప్షన్ అది. రిప్లేస్ మనం చూసాం కదా, మనకి అది వద్దు, వేరే క్లిప్ కావాలనుకుంటే కనుక రిప్లేస్ చేసేయచ్చు. అండ్ మూవ్ టు ఫ్రంట్, ఇక్కడ 2-3 క్లిప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆ పర్సన్, ఆ అమ్మాయి ఇమేజ్ ఏదైతే ఉందో అది వెనకాల ఉంది. సో దాన్ని నేను ఫ్రంట్కి తీసుకురావాలి. ఆర్ ఇప్పుడు నా ఇమేజ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ ఉంది, దాన్ని నేను వెనక్కి తీసుకెళ్ళాలి. దానికి ఎలా చేయాలి? మూవ్ టు బ్యాక్ చేసి అనుకోండి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. లేదా మూవ్ టు ఫ్రంట్ చేసి అనుకోండి ముందుకు వస్తుంది అనమాట. సో ఇది ఆప్షన్. మిగతా యూ కట్ వాటిలో ఏంటంటే జస్ట్ ట్యాప్ చేస్తే బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ ట్యాప్ చేస్తే బయటకు రావు. జస్ట్ మూవ్ టు ఫ్రంట్, మూవ్ టు బ్యాక్ ఇట్లా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డిలీట్, డూప్లికేట్ మీకు తెలిసిన విషయాలే. సో ఇవి మొత్తం మన క్లిప్స్కి, ఎడిషనల్ క్లిప్స్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. ఫైనల్గా మ్యూజిక్ గురించి కూడా చూద్దాము. అండ్ దాంతో మీకు పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది అనమాట. సో మ్యూజిక్ యాడ్ చేయాలంటే మీరు సౌండ్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఇందాక చూసినట్టు షార్ట్స్ మ్యూజిక్ ఓన్లీ షార్ట్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. మనం ఇందాక 16:9 పెట్టాం కాబట్టి ఇది అసలు ఇక్కడ చూపించదు అనమాట. మనం వెనక్కి వెళ్ళిపోయి ఆస్పెక్ట్ రేషియో 9:16 పెట్టుకుంటేనే మనకి షార్ట్స్లో ఉన్న ట్రెండింగ్ సౌండ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో వాటిని యూజ్ చేసుకుని మనం షార్ట్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే మన ఎడిటింగ్లోనే సెకండ్ పార్ట్ మన షార్ట్ సాంగ్ పెట్టుకుని సెకండ్ పార్ట్ మన ఓన్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడైనా సరే మీరు షార్ట్స్కి సంబంధించి ఈ షార్ట్స్ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ యాడ్ చేస్తున్నారంటే మీ వీడియో లెంత్ అనేది 1 minute లోపలే ఉండాలి. 1 minute కన్నా ఎక్కువ లెంత్ పెట్టుకుని మీరు మ్యూజిక్ యాడ్ చేశారనుకోండి, ఎక్కడో చోట 3 minutes మ్యూజిక్ యాడ్ చేశారు, లేదా 2 minutes మ్యూజిక్ యాడ్ చేశారు, 1 minute 1 second ఎక్స్ట్రా యాడ్ చేశారు, అప్పుడు మీ వీడియో అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వీడియో అనేది ప్లే అవ్వదు, వెంటనే బ్లాక్ చేసేస్తారు. యూట్యూబ్ అదే చెప్పింది అనమాట. అలాంటి వీడియోస్ని వెంటనే బ్లాక్ చేస్తారు. మీరు అప్లోడ్ చేసిన వెంటనే షార్ట్స్లో రికగ్నైజ్ అయిందంటే ఆ పర్టికులర్ క్లిప్ 1 minute కన్నా ఎక్కువ ఉందంటే కనుక పోయినట్టే. మీరు షార్ట్స్ అప్లోడ్ చేయొచ్చు, 3 minutes కూడా అప్లోడ్ చేయొచ్చు, కానీ ఈ షార్ట్స్ మ్యూజిక్స్ దాంట్లో వాడకూడదు. ఈ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్స్ అవన్నీ వాడుకోవచ్చు 3 minutes వరకు, వాటితో ఎటువంటి ప్రాబ్లం లేదు. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైనా పాప్ ఎఫెక్ట్ కానీ లేకపోతే ఏదైనా యానిమేషన్, వుష్ అనే యానిమేషన్స్ వస్తాయి కదా, అవన్నీ యానిమేషన్స్ మీరు వాడచ్చు. అండ్ ఫైనల్గా మీ దగ్గర ఉన్న ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్స్ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకంగా మీరు మ్యూజిక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిందని అనుకుందాం. ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పైన ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, అది సేవ్ ఆప్షన్ అనమాట. ఎక్స్పోర్ట్ కానీ సేవ్ కానీ, అప్లోడింగ్ కాదు, జస్ట్ ఎక్స్పోర్ట్ కానీ సేవ్ కానీ ఆప్షన్ అనమాట. సో దాని మీద మనం క్లిక్ చేసుకుంటే కనుక మనం ఈ వీడియో అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రాపర్ సెట్టింగ్స్, మన వీడియో 30 ఫ్రేమ్స్లో ఉంటే కనుక 30 ఫ్రేమ్స్లోనే వస్తుంది. మన వీడియో 60 ఫ్రేమ్స్లో ఉంటే 60 కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫైల్ ఫార్మాట్ MP4లోనే వస్తుంది డైరెక్ట్గా ఆటోమేటిక్గా. అండ్ రెజల్యూషన్ వచ్చేసి ఏమేమి రెజల్యూషన్స్ అవైలబుల్ ఉన్నాయి రెజల్యూషన్ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మన వీడియో క్లిప్ అనేది 1080pలో ఉంటే కనుక 1080pనే పెట్టండి. మీ వీడియో క్లిప్ మీరు 4Kలో రికార్డ్ చేసుకుంటే అప్పుడు మాత్రమే 4K పెట్టండి. మీ వీడియో నార్మల్గా ఉండి మీరు ఇక్కడ 4K పెట్టారనుకోండి, అప్పుడు సరిగ్గా రెండర్ అవ్వదన్నమాట, సరిగ్గా రాదు. మీ వీడియో ప్లే అవుతున్నప్పుడు సరిగ్గా నీట్గా కనిపించదు. అండ్ స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట, అన్నెసెసరీగా స్పేస్ ఎక్కువ పట్టేస్తుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఎలా రికార్డ్ చేశారో, మీరు 2Kలో రికార్డ్ చేస్తారా, 1080లో రికార్డ్ చేస్తారా, లేదా మీరు 720లోనే రికార్డ్ చేస్తారా, దాన్ని బట్టి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిఫాల్ట్ 1080లో పెట్టేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఇన్ జనరల్ 1080లో పెట్టండి. మీ ఫోన్లో 1080 క్లారిటీ లేదు, 720లోనే రికార్డ్ అవుతుంది, అప్పుడు 720నే పెట్టండి, అంతకు మించి పెట్టద్దు అనమాట. సో ఏదైతే రికార్డ్ చేసామో అది మాత్రమే పెట్టాలి. లేదా ఒకవేళ మీరు 4Kలో రికార్డ్ చేశారనుకోండి 1080 కూడా పెట్టచ్చు, తక్కువకి రావచ్చు కూడా, ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ మీద మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ప్రోగ్రెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం ఫాస్ట్గానే పోతే, మీరు ఎక్కువ ఎఫెక్ట్స్, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అట్లాంటివి పెడితే మీకు టైం పడుతుంది. కానీ ఇన్ జనరల్ మీకు ఇది 100% అయిపోయిన వెంటనే మీకు అప్లోడ్ ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు అప్లోడ్ కావాలంటే అప్లోడ్ చేసేయచ్చు యూట్యూబ్కి, జస్ట్ టైటిల్ అవన్నీ పెట్టేసుకొని మీరు అప్లోడ్ కూడా చేసేయచ్చు. అండ్ మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీరు డెస్క్టాప్ సైట్లో ట్యాగ్స్ కానీ అట్లాంటివి కూడా మీరు సెపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు అనమాట. మీ పర్టికులర్ ఛానల్ ఏదైతే ఉందో ఛానల్ ఓపెన్ చేస్తే దాంట్లో మీ వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా వైటీ క్రియేట్ అప్లికేషన్ అనేది యూట్యూబ్ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్, చాలా చాలా యూజ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకోండి, ఎడిటింగ్ చేయండి, అందరం కలిసి గ్రో అవుదాం. మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. సో ఈ వీడియో వైటీ క్రియేట్, అందరూ వైటీ క్రియేట్కి రావాలి అనేది నా కోరిక అనమాట. అఫ్కోర్స్ ఇది కొన్ని ఫోన్స్లో చాలా స్లోగా పనిచేస్తుంది. మీ ఫోన్ ర్యామ్ కొంచెం బాగుంటే కనుక 6GB వరకు ఉంటే కనుక మీ ఫోన్లో బాగా పనిచేస్తుంది. అలా కాకుండా మీది 2GB లేకపోతే ఇంకా తక్కువ ర్యామ్ అనుకోండి, అప్పుడు చాలా చాలా స్లోగా పనిచేస్తుంది అనమాట ఈ అప్లికేషను.
కోర్స్ ఈ ప్రాబ్లం మిగతా ఎడిటర్స్ కూడా ఉంటుంది. యూకట్ కానీ లేకపోతే ఇన్‌షాట్ కానీ వాటికి కూడా ఉంటుంది. బట్ యూకట్, ఇన్‌షాట్ అవి కూడా నార్మల్ ఫోన్స్‌లో కూడా పనిచేస్తాయన్నమాట. యూకట్, ఇన్‌షాట్, వీడియో గురు ఇవి నార్మల్ ఫోన్స్‌లో కూడా పనిచేస్తాయి. ఇవి కొంచెం మనకి 4 జీబీ పైన 6 జీబీ ఉంటే బెటర్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తదనమాట. నాయిస్ క్లీనప్ ఇవన్నీ కూడా ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటాయి దీంట్లో. 6 జీబీ కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బెటరే. సో, ఆ విధంగా అందరం కూడా వైటీ క్రియేట్ అప్లికేషన్‌లోకి రావాలి. అందరూ నేర్చుకోవాలి. అందరూ కూడా వీటిని యూజ్ చేసుకుంటే కాపీరైట్స్ లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటదని చెప్పేసి సేఫ్ అని చెప్పి నేను ఈ అప్లికేషన్‌ని ప్రమోట్ చేస్తున్నాను. యెస్, మీకు ఇక్కడ అప్‌లోడ్ టు యూట్యూబ్ అనే ఆప్షన్ కూడా వచ్చేసింది చూడండి. మీరు కావాలంటే అప్‌లోడ్ కూడా చేసేయొచ్చనమాట. సో, ఇది ఓవరాల్ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. ఇది చాలా ఎఫర్ట్‌తో ఉన్న పననమాట. ఎందుకంటే ఇక్కడ రికార్డ్ చేయాలి, ఇక్కడ రికార్డ్ చేయాలి. అంతకుముందు దాని ఇంట్రో కూడా రికార్డ్ చేయాలి. చాలా ఎఫర్ట్ తీసుకొని పెట్టిన వీడియో అనమాట. సో, ఇన్ రిటర్న్ అడిగేది ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే అదే ఫీజు అనుకోండి. హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి. సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ ఎడిటింగ్ ఎలా చేయాలి, యూజ్ కేస్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ క్రోమాకి ఉన్న వీడియో, గ్రీన్ స్క్రీన్ ఉన్న వీడియో ఎలా చేయాలి, అట్లా సెపరేట్ లెసన్స్ లాగా నేను మళ్ళీ తీసుకురాబోతున్నాను. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఆ వీడియోస్ అన్ని కూడా వస్తాయన్నమాట. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కలిసి గ్రో అవుదాం. కీప్ సపోర్టింగ్, కీప్ గ్రోయింగ్. అందరం కలిసి గ్రో అవుదాం. వికాస్ తెలుగు టెక్.